సర్వే చేసినాం సార్. ఈ బండ్ 3.75 10.9 అవుతుంది. 18.5 ఇది రేలంపాడు సార్, రేలంపాడు సార్, రేలంపాడు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొన్ననే వచ్చారు సార్. గ్రౌటింగ్ చేయండి సరిపోతుంది, ఒకవేళ సీపేజ్ రైస్ కాకపోతే మళ్ళీ గ్రౌటింగ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఎకనామికల్గా అయిపోతుందని మొన్నే చెప్పారు సార్. ఇది ఎస్ సార్, ఎస్ సార్. అడిషనల్ ల్యాండ్ 1000 ఎకర్స్ దాకా వస్తుంది సార్. ఆల్రెడీ అక్వైర్డ్ సార్, ఇది 1000 ఎకర్స్ అడిషనల్ ల్యాండ్. మనకి ఇది అనౌన్స్మెంట్ చేస్తే 4 ప్రాజెక్టులకు పనికొస్తుంది సార్. జూరాల, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనికొస్తుంది. సార్ అది కాకుండా మనకు ల్యాండ్ అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు ఈ పంప్ హౌస్లో, స్టేజ్ 2 పంప్ హౌస్లో 200 ఎకరాల ల్యాండ్ ఎక్స్ట్రా అవైలబుల్ ఉంది సార్. ఎస్ సార్, అది మీరు నోట్ చేసుకుని నాకు ఓకే సార్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి కర్ణాటక మంత్రి గారు బోస్రాజ్ గారికి, అదేవిధంగా మా పక్కల మిత్రుడు, అదేవిధంగా మా మిత్రుడు మక్తల్ నియోజకవర్గం శ్రీహరి గారికి,
క్రీడా శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీని మీద ఒక చిన్న ఇది పెడతాం. స్టార్ట్ చేయండి ఇలా అంత స్నాక్స్. అంతరంతరాల్లో గూడుకట్టిన అభిమాన తరంగం, ప్రత్యర్థులకు అందనంత ఎత్తిలో నిలిచిన మేరునగ ధీరం, చరిత్ర కనుల్లో కలువలు పూయించిన రవికిరణం, ప్రజా సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన సమున్నత శిఖరం. ఉమ్మడి పాలమూరు జిల్లావాసి, ప్రజల కష్టాలను కల్లారా చూసిన నేత, ప్రజాభిమానాన్ని చూరగొని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన మట్టి మనిషి. న్యాయం కోసం, ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రజారంజక పాలనా దక్షులు గౌరవనీయులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చారిత్రక నేపథ్యం, రాజరిక పాలనా ఆనవాళ్లు, అతిపెద్ద స్వతంత్ర సంస్థానంగా వెలుగొందిన 2 నదుల సంగమ ప్రదేశంలో దోఆబ్గా పిలువబడిన నేటి నడిగడ్డ ప్రాంతం జోగులాంబ గద్వాల. కళ్ళ ముందు కృష్ణా, తుంగభద్ర నదుల గలగలల పరవళ్లు కళ్ళ ముందు కదులుతున్న ఈ ప్రాంత ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. సారవంతమైన సాగు భూములున్న నీరు లేక, వర్షాలు రాక, నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే మట్టి బిడ్డలు పొట్టకూటి కోసం వలసలు పోక తప్పలేదు. వీరి వెదలను, గాథలను కల్లారా చూచిన నాయకులు వలసలను నివారించి కరువును దూరం చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ టి అంజయ్య గారు 1981వ సంవత్సరంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి 80 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతుల త్యాగాలతో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 1800 కోట్లతో పనులు పూర్తి చేసి 1996లో దివంగత ప్రధాని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా చరిత్రకెక్కిన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని స్మరించుకుంటూ ఈ ప్రాజెక్టుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుగా నామకరణం చేసి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది.